మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. 10 ఏళ్ల క్రితం వారిద్దరికీ వివాహమైంది. రత్నాల్లాంటి ఆడపిల్లలు కలిగారు. కుమారుడు కావాలన్న దుర్బుద్ధితో కొన్నాళ్లుగా భార్యను ఆ భర్త వేధించసాగాడు. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి ఆడపిల్లలే అని తెలుసుకుని 2 సార్లు అబార్షన్ చేయించాడు. ఇటీవల భార్య మళ్లీ గర్భవతి కావడంతో సంతానం వద్దంటూ ఒత్తిడి చేశాడు. ఆపై మరో దురాలోచన చేశాడు. కొన్నాళ్లకు మరో అమానుషానికి పాల్పడి ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నాడు. ఇంతకీ అతను చేసిన దారుణమేంటి? ఆ భార్య బిడ్డలకు ఏమైంది? సృష్టికి మూలం స్త్రీయే. మరి ఆమెనే పుట్టకుండా చేస్తే, గర్భంలోనే ఆ చిన్న ప్రాణాన్ని చిదిమేస్తే అంతకంటే క్రూరత్వం, అమానుషత్వం ఇంకేముంటుంది? వరుసగా ఆడపిల్లలనే కంటోందని ఓ ప్రబుద్ధుడు కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన చిన్నారులను హత్య చేసి రాక్షసుడనిపించుకున్నాడు. హనుమకొండ జిల్లాలో జరిగిన ఈ దురాగతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. భార్యా బిడ్డల హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆమె భర్తేనని పోలీసులు తేల్చారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన మరో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన 2 వైద్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇతని పేరు అజారుద్దీన్. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామ నివాసి. ఇదే గ్రామానికి చెందిన ఫర్హత్ ను 10 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2 ఆడపిల్లలు హుమేరా, అయేషా కలిగారు. కాని అజారుద్దీన్ కు, అతని కుటుంబ సభ్యులకు మాత్రం మగపిల్లాడంటేనే ఇష్టం. ఫర్హత్ 2 సార్లు గర్భం దాల్చగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి ఆడపిల్లలని తెలుసుకుని వారిని భూమి మీదకు రాకుండానే అజారుద్దీన్ అబార్షన్ చేయించాడు. ఇందుకోసం ఓ RMP వైద్యుడు, ల్యాబ్ టెక్నీషియన్, మందుల షాపు యజమాని, ఓ నర్సు, 2 వైద్యులు సహకరించారు. నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేశారు. పాపాలు పుట్టిన తర్వాత ఈమె మళ్ళీ కూడా 2 టైమ్స్ ప్రెగ్నెంట్ అయింది. 2021 అట్లాగే 2022లో కూడా. సో ఆ 2 టైమ్స్ కూడా వీళ్ళు ఇది ఆల్రెడీ 2 పాపాలు ఉన్నారు కాబట్టి, సో మళ్ళీ అది సెక్స్ డిటర్మినేషన్ చేయించుకొని అది ఫీమేల్ ఫీటిసైడ్ అది చేశారు. సో వీళ్ళందరి వ్యక్తులు సాయంతో ఇది వీళ్ళు 2 టైమ్స్ కూడా అది అబార్షన్స్ అట్లా చేసుకున్నారు. సో అట్లా కాబట్టి వాళ్ళకి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది సెక్స్ డిటర్మినేషన్ అది నిషేధం ఉంది. అట్లాగే సెక్స్ డిటర్మినేషన్ చేసిన తర్వాత అబార్షన్ చేయడం అది కూడా నిషేధం ఉంది. సో అందుకే వీళ్ళ మీద అది అందు మీద కేసు అది కట్టడం జరిగింది. మృతురాలు ఫర్హత్ మరోసారి గర్భం తాల్చగా మళ్లీ అదే కథ పునరావృతమైంది. బలవంతంగా అబార్షన్ చేయించేందుకు భర్త అజారుద్దీన్, అతని కుటుంబ సభ్యులు ఫర్హత్ ను వేధించసాగారు. ఈ సమయంలో ఓ మైనర్ బాలికను అజారుద్దీన్ వివాహం చేసుకోవాలనుకున్నాడు. తరచూ ఆడపిల్లలనే భార్య కంటోందని ఈమె అడ్డు తొలగించుకుని మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మగపిల్లాడు పుడతాడని దుర్బుద్ధితో భార్యను, పిల్లలను హత్య చెయ్యాలని పథకం వేశాడు. తన స్విమ్మింగ్ పూల్లోనే భార్యాబిడ్డలను చంపాలని అజారుద్దీన్ నిర్ణయించుకున్నాడు. ఈ నెల 1న సాయంత్రం ఐస్ క్రీం తిని సరదాగా గడుపుదామని భార్యా పిల్లలను స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లాడు. ఎవరికీ తెలియకుండా సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశాడు. ఆ తరువాత బలవంతంగా భార్యా బిడ్డలను స్విమ్మింగ్ పూల్లోకి నెట్టేశాడు. అయినా చావలేదన్న కసితో ఊపిరాడకుండా చేసి నిర్దాక్షిణ్యంగా హత్య చేశాడు. ఆ తరువాత ఇది ప్రమాదంగా అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. మృతురాలి తల్లిదండ్రులు మాత్రం ఇది ముమ్మాటికి హత్యేనంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు జరిపి అజారుద్దీన్తో పాటుగా 9 మందిని అరెస్టు చేశారు. కొంచెం మరి స్విమ్మింగ్ పూల్ ఎడ్జ్ దగ్గరికి తీసుకొని, ఇక్కడ చిన్న హెల్ప్ కావాలి అని అక్కడ దగ్గరికి తీసుకొని ఆమెని లోపలికి పుష్ చేసిండు. అట్లాగే 2 చిన్న పాపలు ఉండే వాళ్ళ ఇద్దరికి కూడా వాటర్లోకి పుష్ చేసిండు. పుష్ చేసిన తర్వాత కూడా ఆయనకి వాళ్ళు ఏదో రకంగా అది వైఫ్ ఏదో బతుకుతారని, అది పైకి వస్తారని, ఎందుకంటే పూల్లో అంత డెప్త్ లేదు, అంత లోతు లేదు కాబట్టి ఇతను కూడా లోపలికి దూకి వాళ్ళకి ఇది దాంట్లోనే సబ్మర్జ్ చేసిండు. అదే మొత్తం చనిపోయేదాకా వరకు కూడా అది అక్కడే లోపలనే ఉన్నాడు. తర్వాత బాడీస్ బయట తీసినాక మొత్తం చెక్ చేసినాక దట్ అది డెత్ అయిపోయింది. సో అప్పుడు డ్రామా క్రియేట్ చేసిండు దట్ నేను యూరిన్కి వెళ్ళినప్పుడు ఇది వీళ్ళు ఇక్కడ అది యాక్సిడెంట్లీ దీంట్లో అది మునిగి చనిపోయారని.
కానీ ఇది మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీ మా టీమ్స్ అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఇది అప్పటికే తెలిసిపోయింది దట్ ఇది ఖచ్చితంగా అది మర్డర్ కేసే ఉంటారని. కాబట్టి వీళ్ళందరూ దాంట్లో ఎవరైతే సెక్స్ డిటర్మినేషన్ చేసి వాళ్ళకి చెప్తున్నారు దట్ ఫీమేల్ సెక్స్ ఉంది, అట్లాగే అబార్షన్కి కూడా వాళ్ళకి సాయం చేస్తున్నారు. సో కొంచెం మోరల్స్ ఎథిక్స్ వాళ్ళకి కూడా ఉండాలి, వాళ్ళు కూడా అంతే చూడాలి. ఇట్ ఇస్ మై ఫీలింగ్ అది అట్లా అప్పుడు వాళ్ళు సాయం చేయకపోతే ఈ మర్డర్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పోలీసులను కమిషనర్ అభినందించారు.